ఎపిసోడ్ 9 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో రైల్వే స్టేషన్ ఎక్కడో తెలుసుకుని ట్రైన్ టికెట్ తీసుకుని పార్వతి గురించి ఆలోచిస్తూ ప్రయాణించి బస్సులో ఊళ్ళో అడుగుపెట్టిన కృష్ణకి ఊరంతా మారిపోయినట్లుగా అనిపిస్తుంది. అలా తన ఇల్లు అయిన పాక దగ్గరకు వెళ్ళగా అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. దానితో అతనికున్న బంధాన్ని, పార్వతిని, తల్లిని గుర్తు చేసుకుని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ బాగా అభివృద్ధి చెందిన బాబాయ్ కలపకొట్టు చూస్తూ పార్వతి ఇంటివైపు వెళ్ళగా అక్కడ పార్వతి ఇల్లు కానీ, తన తల్లి కానీ, తనకి కొడుకో కూతురో ఎవరో ఒకరు ఉంటారనుకున్న వారెవ్వరూ లేకపోగా పార్వతి ఇంటి స్థానే మూడంతస్తుల లక్ష్మీనారాయణ ఇల్లు కనిపిస్తుంది. ఇలా ఒకరోజు గడిచిపోగా తను ఇంకా గాలిస్తూ ఒక కిల్లీ షాప్లో ఇస్మాయిల్ని చూసి ఆనందంతో అతడిని పలకరించి అతనికి ఇంటికి వెళ్తాడు కృష్ణ. ఇస్మాయిల్ ద్వారా అతను కొన్ని విషయాలు తెలుసుకుంటూ పార్వతి తన తండ్రిని చంపినందుకు గాను కృష్ణని చీకొట్టిందని, అందుకే పట్నంలోనే ఉండిపోయిందని చెప్తాడు. ఆవేశంతో నా దవడ కండరాలు బిగుసుకున్నాయి. మరి నేనేమయ్యానట అన్నాడు కసిగా. తండ్రిని చంపింది నువ్వేనని తెలిసి ధూ అని ఉమ్మేసిందట. నేను నమ్మను అరిచాను. ఆ అరుపులకి లోపల నుంచి ఇస్మాయిల్ కూతురు తొంగి చూసి లోపలికి వెళ్ళిపోయింది. నన్ను కంట్రోల్ చేసుకుంటూ ఏదో మోసం జరిగింది ఇస్మాయిల్ అన్నాను. లేదు భయ్యా, లక్ష్మీనారాయణ ఆమెకు 20,000 ఇచ్చాడట. కరణం గారు స్వయంగా పత్రాలు రాశాడు. ఆ ఇంటికి 10,000 కన్నా ఎక్కువ పలకదని, చాలా గొప్ప హృదయంతో ఆ తండ్రి పోయిన పిల్లని ఆదుకున్నాడని అనుకున్నారు. లేచి పార్వతి పట్నంలో ఎక్కడుంటుందో తెలుసా అన్నాడు. తెలీదు. ఎవరికి తెలుస్తుంది? లక్ష్మీనారాయణకి. అతడికి కాదు విసురుగా అన్నాను. ఇంకెవరికైనా? పార్వతికి ఆ రోజుల్లో నువ్వు మీ అమ్మ తప్ప ఇంకెవరూ అంతగా పరిచయం లేరు. ఎవరు ఆవిడ గురించి అంతగా పట్టించుకోలేదు. అవును, అది నిజమే. తండ్రి పోయాడు, ప్రేమించినవాడు హంతకుడయ్యాడు. ఉన్న ఆస్తికి మంచి ధర పలికింది. ఇంకేముంది బంధం? ఎందుకు రావాలి ఇక్కడికి? అంటే అంటే పార్వతి అంతా నమ్మేసిందా? నన్ను హంతకుడిగా భావించిందా? తండ్రిని చంపిన హంతకుడిని కనుక నాతో పరిచయాన్ని తెంపుకొని ఉండవచ్చు. కానీ నా తల్లిని కూడా. అసలు నా తల్లి ఎక్కడుంది? అదే ప్రశ్న అడిగాను. ఇస్మాయిల్ మాట్లాడలేదు. నా మనసు కీడును శంకించింది. చెప్పు ఇస్మాయిల్, ఇది ఎటువంటి విషయమైనా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు అరెస్ట్ అయిన 2 రోజులకే మీ అమ్మ మీ బాబాయ్ ఇంటికి వచ్చేసింది. ఆగాడు. తర్వాత 1 నెల రోజులు అక్కడే ఉంది భయ్యా. ఆ పైన ఊపిరి బిగబట్టి ఆ పైన అన్నాను. క్షణంసేపు ఆగి నెమ్మదిగా అన్నాడు. ఎదురింటి దర్జీవాడితో లేచిపోయింది. పిడికిలి బిగించి కొట్టిన దెబ్బకి వెనక్కి వెళ్ళి పడ్డాడు. తల గోడకి కొట్టుకుంది. భయంకరమైన నిశ్శబ్దం. నెమ్మదిగా చేతుల మధ్య లేస్తూ, నువ్వు భరించలేవని నాకు తెలుసు భాయ్. ఏ అల్లాహ్, పళ్ళు ఓడగొట్టేశావు అన్నాడు. నేను చప్పున వంగి అతడికి చెయ్యి అందిస్తూ కంటి నిండా నీటితో క్షమించు భయ్యా, ప్లీజ్ అన్నాను. అతన్ని చేతులతో లేపేశానన్న మాటే గాని నా మనసులో లేదు. నన్ను కన్న తల్లిలా సాకిన ఆ పవిత్రమూర్తి ఇంత కళంకాన్ని భరించడానికి ఎందుకు సాహసం చేసింది? ఆ వయసులో ఆ ఆలోచన ఎలా వచ్చింది? అమ్మా, అమ్మా, ఆ ఆ అమ్మ. నా మెదడు మొద్దుబారిపోయింది. రక్తనాళాలు తెగిపోతాయేమోనన్న భ్రాంతి కలిగింది. ఏదో మైకం నన్ను కమ్మేసింది. ఇస్మాయిల్ ఏదో అంటున్నాడు, వినడం లేదు. పట్నం వచ్చి 4 రోజులు అయింది. చేతిలో డబ్బు అయిపోసాగింది. పార్వతి కోసం వెతుకుతూనే పనేదైనా దొరుకుతుందేమోనని ప్రయత్నం చేయసాగాను. ఏ పని దొరకలేదు. రోజంతా కష్టపడి పనిచేస్తే 3 రూపాయలు ఇస్తారట. ఆ రోజుల్లో కన్నా ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువైనట్టుంది. చిత్రమేమిటంటే ఈ 3 రూపాయల కూలీకే జనం ఎగబడుతున్నారు. ఈ కూలీలకి తమ శక్తి ఎప్పుడు తెలుస్తుంది? ఠాగూర్ అన్నట్టు ధర, డిమాండ్, సప్లై మధ్య ఉంటుందనే చిన్న సత్యం ఎప్పుడు గ్రహిస్తారు వీళ్ళు? ఠాగూర్ జ్ఞాపకం వచ్చేసరికి నా మెదడులో ఏదో తళుక్కుమంది.
చటుక్కున లేచి పెట్టి సర్దుకున్నాను. సత్రం గుమస్తాన్ని కనుక్కుంటే ట్రైన్ ఇంకో 2 గంటల్లో ఉందన్నాడు. అద్దె బకాయి ఇచ్చి స్టేషన్కి వచ్చేశాను. కొద్దిసేపట్లో ట్రైన్ వచ్చింది. దాదాపు 6 గంటలు ప్రయాణం చేసిన తర్వాత నేను దిగవలసిన స్టేషన్ వచ్చింది. చాలా చిన్న స్టేషన్ అది. నేనొక్కడినే దిగాను. ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంది. నిమిషం కూడా ఆగలేదు. స్టేషన్కి 15 గజాల దూరం నుంచే అడవి ప్రారంభమైంది. నిర్మానుష్యంగా ఉంది. రైలు పట్టాలు దూరంగా ఎక్కడో కలిసినట్టు కనబడుతున్నాయి. సరుగుడు చెట్లు పొడుగ్గా భయంకరంగా నిలబడి ఉన్నాయి. వాటికి కొంచెం లోపలగా చిన్న చిన్న దుబ్బులు, లతలు దట్టంగా పెరిగి పగలే చీకటిని సృష్టిస్తున్నాయి. టికెట్ కలెక్టర్ నా దగ్గరగా వచ్చాడు. టికెట్ ఇచ్చేశాను. బాగా ముసలతను. ఓవర్ కోట్ వేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. అడవిలోకి అని ముందుకు సాగాను. దాదాపు గంట ప్రయాణం చేశాను. అడవి బాగా దట్టమైంది. ప్రయాణం చురుగ్గా సాగడం లేదు. 1-2 నక్కలు, చిన్న చిన్న పాములు కనబడ్డాయి. ఆశయ సిద్ధి కోసం అడవిలో బ్రతికేవాళ్ళు జీవితం పూలపాన్పు కాదు. అరగంట ప్రయాణం చేసేసరికి మనుషుల అడికిడి వినిపించింది. చూస్తూ ఉండగానే 4 అశ్వికులు నన్ను చుట్టుముట్టారు. చాలా భయంకరంగా ఉన్నారు. నడుముకు అడ్డంగా తుపాకులు వేలాడుతున్నాయి. ఎవరు నువ్వు అడిగాడు అందులో ఒకడు. అతడు ఎవరిని నేను కనగానే తుప్పల్లో పారేసిన ఓ తల్లి కన్న కొడుకున, 40 ఏళ్ల వయసులో దర్జీవాడితో లేచిపోయిన ఓ తల్లి పెంచిన కొడుకున, సంవత్సరాల తరబడి జాగ్రత్తగా పెంచుకున్న ప్రేమలతని ఒక్క వేటులో నిర్దాక్షిణ్యంగా తెగగొట్టిన ఒక స్త్రీ ప్రియుణ్ణా? ఎవరిని నేను? ఏ జవాబు చెప్పవే? చెప్పాను. ఠాగూర్ బల్దేవ్ సింగ్ శిష్యుణ్ణి. నా సమాధానం వాళ్లలో సంచలనం కలిగించింది. 4 ఒకేసారి గుర్రాల మీద నుంచి కిందకి దిగారు. అందరిలో బలంగా, లావుగా, నల్లగా ఉన్నవాడు నా దగ్గరగా వచ్చి పరిశీలనగా చూస్తూ నేను నమ్మను అన్నాడు. నవ్వి ఎందుకని అన్నాను. అందులో ఒకడు నా దగ్గరగా వచ్చి తుపాకీ ఇచ్చి అదిగో ఆ చెట్టు మీద గూడును కొట్టు అన్నాడు బొంగురు గొంతుతో. ఠాగూర్ మీకు తెలుసా? ఆయన మా గురువు గర్వంగా జవాబు చెప్పాడు. ఠాగూర్ ఎప్పుడైనా పక్షుల్ని, పక్షి గోళ్ళని కొట్టమని అంటాడని అనుకోను. వాళ్ళ మొహమొహాలు చూసుకున్నారు. నిజమే అన్నాడు అందులో ఒకడు. అయితే అదుగో అంటూ పక్క కొండ మీద చిన్న గుడిలాంటి దాన్ని చూపించి దాని గోపురాన్ని కొట్టు అన్నాడు. తుపాకీ అందుకున్నాను. టార్గెట్ చాలా చిన్నదిగా కనబడుతుంది. నా చేతులు వణికాయి. మొట్టమొదటిసారి తుపాకీ పట్టుకోవడం. నా గురి తప్పిన మరుక్షణం నా శరీరం తూట్లు పడుతుందన్న విషయం తెలుసు. ఠాగూర్ని మనసులో స్మరించుకున్నాను. తుపాకీ వెదురుకర్ర అయ్యింది. ట్రిగ్గర్ రబ్బరు తాడు అయ్యింది. గాలి నెమ్మదిగా వీస్తుంది. ఒక కన్ను మూశాను. నా చెయ్యి బ్యారెల్ చుట్టూ బిగుసుకుంది. ఇంకో చెయ్యి చూపుడు వేలు ముందుకు సాగింది. ధామ్ అన్న ధ్వనితో అడవి ప్రతిధ్వనించింది. గుడి గోపురం మీద దుమ్ము లేచింది. శభాష్ అన్నాడు వాళ్లలో ఒకడు. ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు అందులో ఒకడు. అది కాళికాదేవి గుడేనా? అవును అక్కడికే. ఎందుకు? చెప్పను. ఆ 4 కొంచెం బక్కగా ఉన్నవాడు నా వైపు అనుమానంగా చూసి ఇతన్ని నేను నమ్మను. సిఐడి ఆఫీసర్ కూడా ఇంత గురిగాను కొడతాడు అన్నాడు. నేను నిన్ను ఇంకోలా నమ్మించగలను. కొంచెం బాధగా ఉంటుందది అన్నాడు. నమ్మించు అన్నాడు వాడు. అరచేతిని కత్తిలా చేసి వెన్నుముక 5వ పూసకి 6వ పూసకి మధ్య కొట్టగా విరుచుకుపడ్డాడు. నాకు అది నేర్పుతూ ఠాగూర్ తనొక్కడే ఇలా కొట్టగలనని, నేను రెండో వాణ్ణని అన్నాడు. పోతే ఠాగూర్కి బలం తక్కువ కాబట్టి 4 గంటలు, అతడికన్నా వయసులో ఉన్నాను కాబట్టి, నేనైతే 6 గంటలు, ఇతడికి 6 గంటల్లో స్పృహ వస్తుంది అన్నాడు. అందరిలోకి పొడుగ్గా ఉన్నవాడు బిగ్గరగా నవ్వి శభాష్ అన్నాడు. మిగతా 2 కింద పడిన వాణ్ణి గుర్రం మీదకు చేర్చారు. వెళ్ళొస్తాం. మంచిది. వాళ్ళు నెమ్మదిగా కదిలారు. నేను 2 అడుగులు వెనక్కి తిరిగాను. వాళ్ళు అప్పటికే దూరం అయ్యారు. నోటి చుట్టూ, చేతుల చుట్టూ బిగ్గరగా అరిచాను. భయ్యా ఠాగూర్ ఎక్కడున్నాడు? గాలిలో అలల్లా వాళ్ళ జవాబు తేలివచ్చింది. మాకు తెలీదు. కాళికాదేవి గుడి వెనక
చెదురుముదురుగా పడి ఉన్న రాళ్లలో నాకు కావలసింది వెతుక్కోవడానికి కొంచెం శ్రమే అయ్యింది. బలం అంతా ఉపయోగించి రాతిని కదిపాను. కింద గోతిలో చిన్న పెట్టి కనబడింది. తెరిచి చూశాను. 2 బంగారపు గొలుసులు, చెవుల ఆభరణాలు, దిద్దులు ఉన్నాయి. మొత్తం అంతా కలిపి 20,000 దాకా ఉండవచ్చు. ఎందుకైనా పనికి వస్తాయని అప్పుడు దాచాను. వాటి సంగతే తరువాత మర్చిపోయాను. నువ్వు తీసుకో అన్న ఠాగూర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆలోచనల మధ్య పెట్టె మూస్తూ ఒక మూలగా ఉన్న అక్షరాలను చూసి ఆగాను. పరీక్షగా చూస్తే రాజా నరేంద్రవర్మ అని చిన్న చిన్న అక్షరాలు కనిపించినాయి. నాలో మళ్ళీ పరస్పరమైన విరుద్ధ భావాలు మొదలయ్యాయి. ఈ చిన్న నగల పెట్టె ఎవరిదో తెలిసాక దాన్ని నా కోసం వాడుకోబుద్ధి కాలేదు. తెలియకపోతే అది వేరే విషయం. క్షణం సేపు ఆలోచించాను. ఏ న్యాయాన్ని గౌరవించి చేయని తప్పుకు శిక్ష అనుభవించానో అదే న్యాయం మళ్ళీ గెలిచింది. ఫలితం మళ్ళీ 200 మైళ్ళు ప్రయాణం. మరుసటి రోజు పొద్దున్నకి రవీంద్రవర్మ సంస్థానాన్ని. ఇప్పుడు ఆ మాట ఉపయోగించవచ్చో లేదో నాకు అంతగా తెలియదు. కానీ ఆ భవనం మాత్రం గొప్ప రాజులు నివసించే కోటల కన్నా అద్భుతంగా ఉంది. చేరుకున్నాను. లోపలికి ప్రవేశం దొరకడానికి నాకు చాలా కష్టమైంది. ఎలాగైతేనే కష్టపడి ప్రవేశించగలిగాను. క్షణం సేపు నా కళ్ళు చెదిరిపోయినాయి. ఎత్తైన స్తంభానికి ఎందరో శిల్పులు ఎంతో కష్టపడి చెక్కిన లతలు నిజమనే భ్రాంతి కలిగిస్తున్నాయి. నడుస్తుంటే కాళ్ళ కింద తివాసి నడవడానికి కాదేమో అన్నంత అందంగా మెరుస్తుంది. గోడలకి రంగురంగుల బొమ్మలు ప్రాచీన వైభవాన్ని చాటుతున్నాయి. ఏం కావాలి నీకు? గంభీరంగా వినిపించడంతో అటువైపు చూశాను. అందమైన సింహాసనం లాంటి ఎత్తైన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతడికి దాదాపు 50 ఏళ్ల వయసు ఉంటుంది. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. మొహంలో అదో విధమైన తేజస్సుంది. ఇలాంటి తేజస్సే నాకు ఠాగూర్లో కనపడింది. అతడి వైపే కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాను. అతడితో పాటు దాదాపు 20 మంది దాకా అక్కడున్నారు. నేను మౌనంగా ఉండడం చూసి వారు నా వైపు చిత్రంగా చూశారు. అది గమనించి అడుగు ముందుకేశాను. చేతిలో పెట్టె అతడికి అందించాను. నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ దాన్ని అందుకుని పరిశీలించాడు. క్షణంలో అతడి కళ్ళు పెద్దవయ్యాయి. చప్పున మూత తెరిచి లోపల ఆభరణాలు తీసి చూశాడు. ఇవెక్కడివి నీకు? ఎంత అణుచుకోవడానికి ప్రయత్నించినా అతడి కంఠంలో ఉద్వేగం కనపడింది. దొరికాయి. ఎక్కడా? అడవిలో కాళికాదేవి గుడి వెనక పెట్టె మీద మీ పేరుండడంతో చూసి తీసుకొచ్చాను. చాలా అపురూపమైన వస్తువుల్ని పొందినట్టు వాటివైపు ఆప్యాయంగా చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు. తరువాత బరువుగా ఊపిరి తీస్తూ వదులుతూ నా వైపు తిరిగి, మీకు కృతజ్ఞతలు. నా కొడుకు కోడలు జ్ఞాపకార్థం ఇవి నాకెంతో ముఖ్యం అన్నాడు. నేను ఉలిక్కిపడి అంటే అడిగాను. నరేంద్రవర్మ మాట్లాడలేదు. పక్కన ఎవరో అందుకుని, ఆ కాళికాదేవి గుడి దగ్గర దాదాపు 10 సంవత్సరాల క్రితం చిన్నబాబు అమ్మగారితో కలిసి వెళ్తుంటే హఠాత్తుగా దోపిడీ చేశారు. అందులోనే 2 ప్రాణాలు కోల్పోయారు అన్నారు. నేను మౌనంగా ఉండిపోయాను. చాలా బాధాకరమైన పరిస్థితి అది. అడవుల్లో ప్రయాణించవలసి వచ్చినప్పుడు పక్కన ఎంత బలగమున్నా కష్టమే. బందిపోట్లు హఠాత్తుగా దాడి చేస్తారు. వారి తాకిడికి తట్టుకోవడం కష్టం. నేను ఆలోచిస్తున్నది అది కాదు. ఆ వృద్ధుడికి పుత్రశోకాన్ని కలిగించింది ఠాగూర్. అది బాధగా ఉంది. నరేంద్రవర్మ తేరుకున్నట్టున్నాడు. పాత జ్ఞాపకాలతో కంటి చివర నిలిచిన నీటి బిందువులు చిటికెన వేలతో విదిలించాడు. నా దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి, మీ గురించి తెలుసుకోవచ్చా అడిగాడు. నేను తల వంచుకొని, తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేను అనాథను అంతే చెప్పాను. మా దగ్గరే ఉండిపోండైతే. లేదు లేదు కంగారుగా అన్నాను. నేను వెళ్ళిపోవాలి. అతడి చేతివేలు నుంచి ఉంగరం తీసి ఇస్తూ, ఇది ఉంచండి అన్నాడు. విస్మయంగా అతడి వైపు చూశాను. విషాదంగా నవ్వాడు. ఎప్పుడో చనిపోయిన నా కొడుకు జ్ఞాపకంగా నాకు ఈ వస్తువులు తెచ్చిపెట్టారు. ఇది దానికి ప్రతిఫలం అనను. నా సంతోషం కోసం ఇది మీరు స్వీకరించక తప్పదు. వంగి వేలికి స్వయంగా తొడిగి లేస్తున్నప్పుడు చూశాను.
అతడి మెడలో అలాంటిదే లాకెట్ అటూ ఇటూ ఊగుతుంది. నా నోటి వెంట అప్రయత్నంగా చిన్న కేకలాంటిది వెలువడింది. నా మొహంలో మారుతున్న రంగుల్ని గమనించి, ఏమిటి అలా అయిపోయారు అన్నాడు. అతడు మెడలో లాకెట్ వైపు చూపుతూ, ఇది ఇది మీకెక్కడిది అడిగాను విస్మయంతో. చుట్టూ ఉన్నవాళ్ళు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. నాతో ఇంతకు ముందు మాట్లాడిన మనిషి కల్పించుకుని, అదేమిటి బాబూ, ఈ వంశంలో ప్రతివాళ్ళు ఈ హారాన్ని ధరిస్తారు. రాజవంశానికి అది గుర్తు అన్నాడు. నా తల గిర్రున తిరగసాగింది. అది ఆనందమో ఇంకే స్థితో వివరించలేను. నిలదొక్కుకోవడానికి విఫల ప్రయత్నం చేశాను. మీ ఆరోగ్యంలో ఏ లోపం లేదు కదా అంటున్నాడు నరేంద్రవర్మ. అతి కష్టం మీద నన్ను నేను సంభాళించుకొని, ఇలాంటి హారం నా మెళ్ళోనూ ఉండేది అన్నాడు. అంతే. సూది వేస్తే వినపడేంతంత నిశ్శబ్దంగా తయారయింది ఆ హాలు. అందరూ నా వైపే కళ్ళప్పగించి చూడసాగారు. చాలా భయంకరమైన నిశ్శబ్దం అది.